ఇక్కడున్న జితేందర్ రెడ్డి అభిమానులందరికీ కూడా నా వందనం. మీరే కాదు, నేను కూడా జితేందర్ రెడ్డి అభిమానులు అయ్యామంట ఈ సినిమా తెలుసుకున్నప్పుడు, అంటే ఆయన జీవితం తెలుసుకున్నప్పుడు నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, ఇన్స్పిరేషన్ ప్రతి స్టూడెంట్కి కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. అంత మంచి ఇన్స్పిరేషన్ జితేందర్ రెడ్డి గారు జీవితంలో కానీ అర్థమైన తర్వాత ఇది సినిమా చేయాలని డిసైడ్ అయ్యానమాట. సో ఎక్కడైనా కూడా ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా మీరు మాత్రం చెప్పి వినాలి, ఎందుకంటే ఇది మామూలు ఆసామాషికి ఎదగాలి. అంత పవర్ఫుల్ స్టోరీ. మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అందరూ చాలా కష్టపడి చేశాము. మీరు ఎంత కష్టపడ్డా కూడా అక్కడ నడిపించి మాత్రం జితేందర్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ వాళ్ళందరినీ. రవీంద్ర రెడ్డి గారు కూడా కోట్లు పెట్టి ఈ సినిమా చేసిన కూడా ఎందుకంటే మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం. మీ అందరికీ నచ్చడం మాకు కావాలి. మీ అందరికీ నచ్చిన సినిమా అది సినిమాగానే చూడకండి, దీంతోనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీరందరూ. అలాగే ఈ సినిమా మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చూపించండి. ఏదో వాళ్ళు చూసినా చూడకపోయినా నార్మల్ ఆడియన్స్ మనం మాత్రం ఈ సినిమాని చూడాలి, ఆదరించాలి. ఈ మెసేజ్ మీరు అందరికీ ఇవ్వాలి. అప్పుడు మన హీరో జితేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. బోలో భారత్ మాతా కీ. ఇక్కడికి వచ్చిన జడ్చర్ల ప్రజలందరికీ, ఏబీవీపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రాకేష్ వర్రే. నేను మీకు అందరికీ బాహుబలి, మిర్చి ఇలాంటి సినిమాల్లో నేను చేశాను. కానీ ఈ సినిమా చేసిన తర్వాత నేను రాకేష్ వర్రే కన్నా జితేందర్ రెడ్డి లాగా మీ అందరికీ గుర్తుండిపోతాను. గుర్తుంటానా? నచ్చిందా సినిమా? థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా టైం తీసుకుని వచ్చినందుకు. అండ్ ఇక్కడ చాలామంది కాలేజ్ నుంచి కూడా డైరెక్ట్గా వచ్చినట్టున్నారు. స్కూలా, కాలేజా? కాలేజ్. ఏం కాలేజ్? బిఆర్ఆర్ కాలేజ్. సరే, గర్ల్స్ కాలేజ్. అందరు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. వైష్ణవి కాలేజ్. ఓకే ఓకే, సరే. ఏదో కాలేజ్ రా భయ్, కాలేజ్ వెళ్ళకుండా ఇక్కడ వచ్చి చూసారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా ఏదైనా చేసేయచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు, లేకపోతే డాక్యుమెంటరీ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ రవీందర్ గారు ఈ సినిమా మీ అందరికీ వెళ్ళాలి అని ఒక సినిమా రూపంలో చేశారు. సో తప్పక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ఎక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళండి. సినిమా చూపెట్టింది, మంచి సినిమా కదా, సో చూపెట్టండి. అండ్ లాస్ట్లో నేను మళ్ళీ వస్తా, ఎందుకంటే చాలా ఊరులకి వెళ్ళాం, తెలంగాణ సైడు, ఆంధ్ర సైడ్. కానీ జడ్చర్లో వచ్చినంత రెస్పాన్స్ ఇంకెక్కడ రాలే. మామూలుగా లేరు మీరందరూ. సో తప్పకుండా వస్తా. అండ్ వెళ్ళే ముందు మీ అందరి కోసం ఒక చిన్న ఏమైనా డైలాగ్ చెప్పనా? దీంట్లో ఏదైనా చెప్పనా? సరే, దేశం గురించి ఒకటి డైలాగ్ ఉంటుంది కదా, చెప్తా. ఈ దేశం మనకేమిచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనమే ఇచ్చామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషకాలు, ఐక్యత చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు ఆలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం, అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలను చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్లలో మునిగిపోయి దేశం గురించి, జాతీయత గురించి మర్చిపోయారని ఎవరన్నారు? ఈ జడ్చర్ల వందలాది యొక్క అమ్మాయిలు, అబ్బాయిలను, ఈ విద్యార్థులను చూస్తుంటే మళ్ళొక్కసారి ఆ జితేందర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాణ త్యాగము ఊరికే పోలేదు అనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఈ హీరోగా నటించిన మిత్రుడు వారి పాత్రకు న్యాయం చేసినటువంటి ఈ యొక్క హీరో గారికి వారి బ్రదరు రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జాతి తరఫున భారత జాతి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యార్థులారా, ఈరోజు రేపటి మన యూత్ ఏమవుతుందంటే ఇది చూశారు కదా, చివరికి చూడలే మీరు, దాదాపు 40-50 మంది యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి నరహంతక నక్సలైట్ల యొక్క ఆ ప్రమాదం ఇప్పుడు తప్పింది. కానీ ఈరోజు హిందూ ధర్మాన్ని కులాల వారీగా విడగొట్టి దేశానికి మరొక ప్రమాదం రాబోతుంది. ఇంకొక 20 సంవత్సరాల్లో ఈ దేశం పైన ఇస్లామిక్ జెండా ఎగరవేస్తామని పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు పట్టుబట్టిండు. మన అమ్మాయిలు ఈరోజు మన చెల్లెళ్ళు, మన పిల్లలపై భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పొద్దున లేచి ఇలాంటి మహానుభావులను ప్రాతస్మరణ, సుభాష్ చంద్రబోస్, నేతాజీ భగత్ సింగ్, ఇలాంటి మన RSS ఇలాంటి వాళ్ళను ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పొద్దున్నే పాట వస్తుంటే జాతీయ నృత్యం చేస్తుంటే అద్భుతం అనిపించింది. కానీ ఈ పాటలకు నృత్యం చేసి పవిత్రమైనటువంటి ఈ శరీరము పిచ్చి పాటలకు మళ్ళీ నృత్యం చేసి అవమానం చేయొద్దు. మనము జాతి కోసం భారత్ మాత నినాదాలతో పవిత్రమైనము కనుక విద్యార్థులారా, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి కళాశాలలో ABVP శాఖలు నిర్మాణం కావాలి. గర్ల్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గారు జాతీయ భావాలు ఉన్నటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్ గారు ఉన్నట్టు అక్కడ. అలాగే ABVP మన యొక్క డిగ్రీ కాలేజీలో మన యొక్క ABVP జాతీయ భావాలు అడుగడుగున గుండె నినాదం చేయాలి. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఈ చర్చలో ఈ రోజు కాదు, ఎమర్జెన్సీలో ఈ చర్చలలో అనేక మంది జైలు పాలయ్యారు. మీసా ఆ యొక్క జైలు పాలై పోరాటం చేసినటువంటి చరిత్ర మనకు చర్చల్లో. కనుక అటువంటి అమరుల యొక్క గొప్ప వాళ్ళ యొక్క అడుగు జాడలో మనం నడవాలని మరొక్కసారి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మన మిత్రుడు మన శ్రీనాథ్ గారు వారి యొక్క టీంకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి ABVP రాష్ట్ర, జిల్లా, ప్రాంత కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మన జడ్చర్ల పట్టణానికి జితేందర్ రెడ్డి సార్ వచ్చిండు. జితేందర్ రెడ్డి సార్ అంటే మాజీ పార్లమెంటు సభ్యుడు, MP అనుకున్నారు. జితేందర్ రెడ్డి ABVP నాయకుడు. ఆ సినిమా రిలీజ్ అయింది కదా, ప్రమోషన్ లో భాగంగా జడ్చర్ల విద్యార్థితో కూర్చొని మన శ్రీనివాస టాకీస్ లో కూర్చొని సార్ సినిమా చూసిండు. ఇంకా సార్కు సినిమాకి ఏమేమి కష్టాలు పడ్డాడో అడిగి తెలుసుకుందాం. కోసం చేద్దామని అదంతా మేము సినిమా రూపంలో మేము చేయడం జరిగింది. సో ఇది మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ఆ ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం. అయితే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో ఒక వారం రోజు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. అయితే మీరు చెప్పుకున్న కష్టాలు కానీ, మీకు రిలీజింగ్కి వచ్చిన ఇబ్బందులు కానీ, ఎందుకోసం అంటే ఇయ్యాలు వండింది ఇయ్యాలు నమ్ముడు పోతేనే రుచి ఎక్కువ, రేపటికి పాసిపోతుంది, ఎల్లుండికి పందులు పడేయడానికి కూడా పనికిరాదని చెప్పిన మీ డైలాగు. సో ఐడియల్ డ్రీమ్ వాళ్ళు మీది పక్కల మన దిల్ రాజు గారిది వేసి కన్వర్షన్ చేశారు. ఎవడు రాడు, మనమే ప్రమోట్ చేసుకోవాలని. సో దీన్ని మీరు ఎలా ఛాలెంజ్ తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? అదే నా పాయింట్ ఏంటంటే, మనం ఇష్టపడి మన సినిమా స్టార్ట్ చేసాం. మనకు తెలిసి సినిమా ఇంపార్టెన్స్ ఏంటో అనేది. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బయట ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అన్నా ఇంకెవరైనా ఇంపార్టెంట్ పీపుల్ అన్నా సరే, మనం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. నన్ను ఆల్రెడీ జనాలు ఉన్నారు ఈ సినిమాకి, వాళ్ళకి తీసుకెళ్తే సరిపోద్దని నా పాయింట్. అది భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు సార్? తప్పకుండా నా రెగ్యులర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, డాన్సులు, సాంగ్లో ఉన్నట్టు కామెడీ అన్నీ చేస్తా. ప్లస్ నాకేంటంటే ఈ సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమా నాకు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట. సో తప్పకుండా దేశం కోసం, ధర్మం కోసం ఏదో ఒకటి సినిమా స్క్రిప్ట్ మనం ఒక 2-3 సినిమాలు మన కమర్షియల్ సినిమాలు చేస్తే తర్వాత ఒక స్క్రిప్ట్ ఇలాంటిది తప్పకుండా చేయాలని. అంటే ABVP బ్యాక్గ్రౌండ్ ఉన్న జితేందర్ రెడ్డి క్యారెక్టర్ ఎంచుకోవడం వల్ల మీకు వేరే సినిమా డైరెక్టర్లు ఛాన్సులు ఇస్తారా సార్? పెద్ద పట్టించుకోం కదా, మనకి నచ్చితే మనం చేస్తాం అంతే. సో అలా ఏం లేదు, నాకు స్క్రిప్ట్ ఇంట్రెస్ట్ అయితే చాలు. వాళ్ళు ఛాన్స్ ఇస్తారా, ఛాన్స్ ఇవ్వకపోతే మనం చేసుకుంటాం ఛాన్స్లో. ఏంటంటే అమెరికాలో ఉన్న ట్రంప్ సార్ హిందువుల గురించి మాట్లాడుతుంటే ఇండియాలో ఉన్న హిందూ లీడర్లు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, మీ ధైర్యానికి మేమైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం సార్. అదే ఇప్పుడు మన పక్కన డైరెక్టర్ సార్ ఉన్నాడు సార్. డైరెక్టర్ సార్ నమస్తే సార్, వెల్కమ్ టు JCL సార్. ఈ సినిమా దీనికి మీరు స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకున్నారు, మీరు పడ్డ కష్టాలు ఏంది, ఇబ్బందులు ఏంది, ఛాలెంజెస్ ఎందుకు మా ప్రేక్షకులకి వివరిస్తారు? స్క్రిప్ట్ అంటే నేను జగిత్యాల వచ్చి చుట్టుపక్కల ఏరియాలో అప్పట్లో జితేందర్ రెడ్డి గారు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులందరినీ కలిసామట. వాళ్ళందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అలాగే జితేందర్ రెడ్డి గారి బ్రదర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన నుంచి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని, సో సీన్స్ అన్నీ పోగేసుకుని, అంటే చాలా బాగున్నాయి సీన్స్.
సో చాలా సినిమాల్లో ఏంటంటే రీల్ స్టోరీలో చాలా బోరింగ్ ఉంటాయి, కానీ ఈ స్టోరీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా ఎక్కువ సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు వదిలేయాల్సి వచ్చిందన్నమాట. అంత మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆయన లైఫ్ నిండా. సో అందులో కొన్ని పక్కన పెట్టినా కూడా ఏదైతే మన కథ ముందుకు వెళ్ళడానికి అవసరం అవుతుందో ఆ సీన్స్ అన్నీ వాడుకుని అసలు సినిమా చేసామన్నమాట. కష్టం కన్నా మీ అందరూ ఏంటంటే జితేందర్ రెడ్డి గారికి నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ని అంతే ఇన్స్పిరేషన్ జనాలకు ఇవ్వాలి, అది ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేసాం. సో అది కష్టం కాదు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఓకే, భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే కమర్షియల్ సినిమాలు చేస్తాను, లవ్ స్టోరీస్ చేస్తాను, ఏం చేసినా కూడా మంచి ఎమోషనల్గా నిజాయితీగా చేస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీకు ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి అవకాశాలు వచ్చేసి అట్లాగే మన తెలంగాణ యువకులని, తెలంగాణ ఆర్టిస్టులని మీరు ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, మనకి అంతా తెలుగుదేశం అంటే తెలుగు రాష్ట్రం, తెలంగాణ అయినా సేమ్ అయినా ఆంధ్ర అయినా అంతా ఒకటే. ఎట్లా అంటే నాకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భావన తెలియడం లేదు సార్. కొన్ని విషయాలలో ఏంటి అంటే వాళ్ళే వేరు చేసి చూపించడంతోనే ఇబ్బంది అంత గతకు మించి ఇంకా వేరే ఏం లేదు. మనం పట్టించుకోకూడదు అవన్నీ. అంటే చాలా మందికి అవన్నీ ఉండవు, ఓన్లీ పొలిటీషియన్స్కి మాత్రమే అలా డివైడ్ చేయడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు తప్ప జనాలకి మాత్రం అలాంటి భేదభావం ఏమి ఉండదు. కాబట్టి మనం అన్నీ ఎక్కువ పట్టించుకోకుండా మనం కలిసిపోవటం, వాళ్ళు కలుపుకోవటం అనేది మనకు మంచిది అనిపిస్తుంది. సార్ ఇక్కడ మనకు ఫ్రేమ్ లో కనిపిస్తున్నది జితేందర్ రెడ్డి సినిమా అండ్ ఏబీవీపీ జితేందర్ రెడ్డి వాళ్ళ బ్రదర్. ఆ సార్తో కూడా మాట్లాడదాం, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది, కుటుంబ నేపథ్యం ఏంటి కూడా ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్ చెప్పండి సార్ మా ప్రేక్షకులకు మీ ఫ్యామిలీ గురించి, మీ బ్రదర్ గురించి. సినిమాలో దాదాపుగా చూపించాం కొంతవరకు. ఆ ఫ్యామిలీ అంటే మా నాన్నగారు ఆర్ఎస్ఎస్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రాంత కార్యవాహగా ఉండేవారు. వారు ప్రాంత కార్యవాహక ఉన్న సమయంలోనే ఈ సంఘటన అన్నయ్య 1987లో అన్నయ్య చనిపోయారు. యాక్చువల్గా నిజానికి ఏంటంటే మనకు సినిమా కాబట్టి మనము అందరి చరిత్రను ఫాలో అవుతున్నప్పుడు సినిమాలో జితేందర్ రెడ్డి చరిత్రను పూర్తిగా చూపించడానికి ప్రయత్నం చేశాం. కానీ వీళ్ళందరికీ రామన్న గోపన్న కావచ్చు, జితేందర్ రెడ్డి అందరికీ కూడా మల్లారెడ్డి గారి ఇన్స్పిరేషన్. వారు సంఘంలోకి వెళ్ళిన తర్వాతనే వీళ్ళందరూ కూడా కార్యకర్తలుగా అయి ఒక జాతీయవాదం కోసం పోరాటం చేసిన కార్యకర్తలు. అయితే కుటుంబ నేపథ్యం అంటే అన్నయ్యకు బాగా ఇష్టము, అమ్మ కానీ నేనంటే కానీ చాలా అఫెక్షనేట్గా ఉంటుండే. నన్నేమో యాక్చువల్గా ఎక్కడికి కూడా తీసుకెళ్ళేవాడు కాదు. ఈవెన్ జీబులో తను తెలియకుండా జీబులో వెనకాల ఎక్కితే కూడా మాట ఏదో వినేసి వెంటనే జీబు ఆపి దించేయడంలో ఇక్కడ వెనక్కి తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అంటే తనకు తెలుసు తను చనిపోతాడు అనే విషయము 1981, 82లో రామన్న గోపన్న 83లో అయినప్పుడు కన్ఫర్మ్ తనకు. అక్కడి నుండే తనకి డిసిషన్ తీసుకున్నాడు తను ఎప్పటికి కూడా చంపేసి. అంటే తను యాక్చువల్గా ఏంటంటే జితేందర్ రెడ్డి చరిత్ర ఏంటంటే తను ఎదురెళ్ళి పోరాటం చేసిండు నక్సలైట్ల. అంటే ఎందుకంటే తను అటువంటి చరిత్ర అయినది. అంటే తను ఎదుర్కొన్నాడు, నక్సలైట్ని ఎదుర్కొన్నాడు. తను ఎదుర్కోకపోయినా, తుపాకీ పట్టకపోయినా కూడా తనను చంపేసేవారు. దానికి సాక్ష్యం ఇక సినిమాలో ఉన్న ఫోటోలు చూపించాం. లాస్ట్లో ఒక 24 ఫోటోలు చూపించాం. దాదాపు 50 మంది వాళ్ళు ఎవ్వరు కూడా నక్సలైట్లతో వెళ్ళి ఎదురెడ్డి పోరాటం చేయలేదు. ఓన్లీ సైద్ధాంతికపరమైన పోరాటమే జరిపారు. కానీ వాళ్ళందరినీ కూడా నక్సలైట్లు చంపేశారు. కాబట్టి తను ఎట్లయినా చనిపోతానని తెలిసే పోరాటం చేశాడు వాళ్ళతో.